హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. చావు తప్పి కన్నులొట్టబోయిందా అంటే ఎవరికి చావు తప్పింది, ఎవరి కన్నులొట్టబోయింది, ఏం జరుగుతుంది అసలు అంటే బీజేపీ మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంది. ఇదే క్రమంలో జార్ఖండ్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. కానీ ఇక్కడ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంట్రా, ఇద్దరు ఆళ్ళొక స్టేట్ ఈళ్ళొక స్టేట్ పంచుకున్నారు కదా అంటే బీజేపీ వర్షంలో చూసుకుంటే బీజేపీ మహారాష్ట్ర గెలిచినా జార్ఖండ్ కోల్పోయింది. సెకండ్ థింగ్, వాయనాడులో ప్రియాంక గాంధీ గెలవడం. ప్రియాంక గాంధీ ఎప్పుడైతే వాయనాడులో గెలిచారో అక్కడ ప్రియాంక గాంధీని ఓడగొట్టుకోలేకపోవడం వీళ్ళకి కన్నులొట్టబోవడమే, చావు తప్పి కన్నులొట్టబోవడమే. సెకండ్ థింగ్, జార్ఖండ్ ఓడిపోవడం. ఇదే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ సైడ్ చూసుకుంటే అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర, ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన మహారాష్ట్రలో అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. మహారాష్ట్ర కానీ మనం చేజిక్కించుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనదే, నెక్స్ట్ సెంట్రల్ని కొట్టబోతున్నాం, నెక్స్ట్ దేశం మొత్తం మనం టార్గెట్ చేయబోతున్నాం అని అనుకున్న రాహుల్ గాంధీ ఆశలపైన నీళ్ళు జరినట్టయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో మహారాష్ట్రకి సంబంధించి అక్కడ ఆ ప్రతి కాన్స్టిట్యున్సీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోవడం. ఇక్కడ ఇంకొక మలుపు ఏంటంటే కేటీఆర్ ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, ఎస్టీ కమిషన్ కి వెళ్ళి రైతుల్ని, గిరిజనుల్ని తీసుకుని వెళ్ళి తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణలో ఇంకేదో జరిగిపోతుంది, సో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీలో కూర్చున్నారు ఎలక్షన్ కి ముందర 2 రోజులు. సో బంజారా లాంగ్వేజ్ కి, మహారాష్ట్ర లాంగ్వేజ్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకుని మహారాష్ట్రలో కొంచెం డ్యామేజ్ అయింది. మహారాష్ట్ర ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ ఎప్పుడో దూరంగా ఉంది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ చేసింది కూడా బీజేపీనే. సో బీజేపీకి ఈక్వేషన్ కలిసి వచ్చింది. ఒక పక్క బీఆర్ఎస్ చేసిన మంత్రాంగం ఏదైతే ఢిల్లీలో చేసిన రచ్చ ఏదైతే ఉందో అది స్ట్రైట్ అవే మహారాష్ట్ర పైన పడింది. సేమ్ టైం ఇదే రచ్చ జార్ఖండ్ లో కూడా పడుతుంటున్నారు. ఎందుకంటే జార్ఖండ్ లో ఉంది మొత్తం ట్రైబ్సే. సో వాళ్ళపైన కూడా ఈ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నారు. కానీ జార్ఖండ్ లో చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి కాంగ్రెస్ది కూడా. సో ఇక్కడ మహారాష్ట్ర గెలవకపోవడము, రెండోది జార్ఖండ్ లో గెలిచినా కూడా అదంతా అంత పెద్ద రాష్ట్రం కాకపోవడము, దేశం పైన ఇంపాక్ట్ చూపించే అంత పెద్ద రాష్ట్రం కాకపోవడము ఒక పరిస్థితి. సో ఇక్కడ బీజేపీ దగ్గరకు వస్తే వాయనాడులో ప్రియాంక గాంధీని ఓడించడంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న లోకల్ పార్టీ లీడర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో బీజేపీ ఎక్కడ తన మార్క్ చూపించలేకపోయారు. రెండోది ఏంటంటే ప్రియాంక గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పార్లమెంట్లో కూర్చోబెట్టి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ వన్ మెన్ షో చేస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా వస్తే కొంచెం డైల్యూట్ అవుతుంది ఈ సిచ్యువేషన్. ఎందుకంటే రాహుల్ గాంధీతో పాటు కలుపుకొని వెళ్తారా ప్రియాంక గాంధీ, లేదంటే డిబేట్ అయిపోతారా? ఎందుకంటే ఈయన రాజ్యాంగం చూపించి ఒక స్టోరీ చెప్తారు. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే సర్కస్ ఫీట్లు చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ. ఎందుకంటే సోనియా గాంధీకి ఉన్నంత రాజకీయ అనుభవం లేకపోయినా రాహుల్ గాంధీ కొంచెం రాజ్యాంగం చూపించి కామెడీలు చేస్తుంటారు, రాజ్యాంగం గురించి మాట్లాడతారు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలను చూసుకొని పట్టించుకోరు. సో ఇదే క్రమంలో రేపొద్దున ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్లోకి అడుగు పెడితే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడ రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చిన సీట్ కాబట్టి ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్తే బీజేపీ పార్టీకి ఎలా ఉండబోతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో సత్సంబంధాలు వ్యవహరిస్తుందా, సంబంధాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ప్యూర్లీ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవ్వచ్చు, ఫార్ములా 1 రేస్ పైన అవ్వచ్చు, రకరకాల ఈక్వేషన్స్ లో కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్ళి మంత్రాంగం చేస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలోనూ ముడుపులప్ప చెప్తున్నారు. ఇక్కడ ఐఏఎస్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న క్రమంలో బీజేపీ ఒక అస్త్రంగా కేటీఆర్ని వాడుకుంది, మహారాష్ట్రలో సక్సెస్ అయింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేశారో అక్కడెక్కడ అడ్డంగా ఓడిపోయింది. అక్కడ ఆ సీట్లన్నీ పోయిన పరిస్థితి. జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్లో బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడికి వెళ్ళి వ్యవహారాలు చక్కబెట్టిన పరిస్థితి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏటీఎంగా మారిపోయారు. తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిపోయింది. మహారాష్ట్ర ఎన్నికలకి ఇక్కడి నుంచే డబ్బులు తరలి వెళ్తున్నాయని చెప్పి కేటీఆర్ చెప్పడంతో మొదలైన ఈ తతంగం లాస్ట్కి మహారాష్ట్ర ఓటమి పాలయ్యే వరకు వచ్చింది. 6 గ్యారంటీల రిజల్ట్ ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు సంబంధించిన రిజల్ట్లో కూడా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, అది మహారాష్ట్ర మీద ఇంపాక్ట్ పడడం. రెండో పక్క సీనియర్ లీడర్ల సూచనలు సలహాలు తీసుకోకపోవడం, అది రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ఇంపాక్ట్ కూడా మహారాష్ట్ర పైన పడింది. ఒకవేళ మహారాష్ట్ర కొట్టుంటే, మహారాష్ట్ర గెలుచుకొని ఉండుంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుండే. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ ఉంది. దీంట్లో ఇంకొక క్వశ్చన్ మార్పు ఏంటంటే, ఒక పక్క ఓట్లు చీల్చడంలో కేటీఆర్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు డివేట్ అవడంలో
ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ నా పిల్లలతో ఇప్పటికీ మరాఠా మాట్లాడతాను, నాకు ఇంకా మరాఠా పైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి, నా పిల్లలు ఇక్కడ 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 పుట్టి పెరిగిన వాళ్ళే. సో ఇలాంటి ఈక్వేషన్స్, ఇంకొకటి ధర్మ రక్ష పేరుతో ధర్మం గురించి కొట్లాడుతున్నాను, సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నాను అని చెప్పి రెండు ఈక్వేషన్స్ కలిపి మాట్లాడడం, అక్కడ ఏదైతే శివసేన ఇక్కడ జనసేన రెండింటిని కలిపి చూపించడం, ఆయనకున్న చరిష్మాని ఇచ్చేయడము, ఆయనకున్న డిప్యూటీ సీఎం చరిష్మా ఏదైతే ఉందో దాన్ని అదే క్రేజ్ మహారాష్ట్రలో కూడా కొనసాగింది. సో ఇదే క్రమంలో ఈ ఈక్వేషన్స్ అన్ని పార్టీలకు కలిసి వచ్చిన, కాంగ్రెస్ కి సేమ్ టైం బీజేపీ కలిసి వచ్చిన, ఇక్కడ వీళ్ళు జార్ఖండ్ కోల్పోయి సేమ్ టైం వాయనాడులో ప్రియాంక గాంధీ గెలవడం వల్ల వీళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీది కూడా సేమ్ సిచ్యువేషన్, మహారాష్ట్ర కోల్పోయి జార్ఖండ్ గెలవడము, జార్ఖండ్తో పాటు అక్కడ వాయనాడు గెలవడము వీళ్ళకున్న ఈక్వేషన్, వీళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి.